కేంద్ర బృందం పర్యటించనుంది. మోంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. 2 బృందాలుగా ఏర్పడి మోంతా నష్టంపై పరిశీలించనుంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో టీం 1 పర్యటించనుండగా కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో టీం 2 పర్యటించనుంది. అలాగే రేపు బాపట్ల జిల్లాలో టీం 1 పర్యటించనుండగా కోనసీమ జిల్లాలో టీం 2 పర్యటించనుంది. అనంతరం అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర బృందం పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, మోంతా తుఫాన్ నష్టానికి సంబంధించి కేంద్ర బృందం పర్యటన జరిపే అవకాశం ఉంది. సో ఈ పర్యటనలో ఎలాంటి అంశాలపై ముఖ్యంగా సమాచారం సేకరించే అవకాశం ఉంది? రైట్ సింధు, మోంతా తుఫాన్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అయితే నట్టేట్న ముంచేసింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 2 రోజుల పాటు అయితే కేంద్ర బృందం అయితే పర్యటించబోతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 2 బృందాలుగా అయితే ఈ రోజు నుంచి 2 రోజుల పాటు అయితే పర్యటిస్తారు. ఇందులో 2 బృందాలుగా ఏర్పడి ఈ రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద అయితే కేంద్ర బృందాలు అధ్యయనం చేస్తాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వరి, అదేవిధంగా ఇతరతర పంటలు ఏవైతే ఉన్నాయో కంది, మినప, పెసర ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా, అరటి ఇట్లాంటివి ఏవైతే పెద్ద పంటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అధ్యయనం చేసి వాటిల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఇప్పుడు ప్రస్తుతం మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నిటిలో కూడా పరిశీలిస్తూ అక్కడ రైతులతో పాటు సమీక్షలు చేస్తూ అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా కేంద్ర బృందం మాట్లాడుతూ రైతుల సమస్యలు, ఎలాంటి తుఫాన్లో ఎలాంటి ఇబ్బందులు పడిన పరిస్థితి, ఇప్పుడున్న పంట ఏ మేర చేతికి వస్తుంది, ఎంత నష్టం అవుతుంది అనే దానిపైన అయితే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి కూడా సేకరిస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల పంట నష్టం జరిగినట్లుగా కూడా కేంద్రానికి అయితే నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక పైన దర్యాప్తు చేస్తూ అది క్షేత్రస్థాయిలో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు ఎంత మేర నష్టపోయారు అనే దానిపైన అయితే అధికారులు అయితే సమాచారాన్ని అయితే సేకరించే పరిస్థితి కనబడతా ఉంది. దీంతోపాటు ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతుల విధి విధానాలు ఎలా జరిగాయి, ఏంటి తుఫాన్ తీవ్రతను ఎలా తట్టుకొని ఆ పంట ఎలా నిలబడుతుంది, లేదంటే ఆ పంటలో ఎలాంటి వైరస్లు, లేదంటే ఆ పంట దిగుబడికి సంబంధించిన అంశాల మీద కూడా వారితో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2 బృందాలుగా ఏర్పడి వీళ్ళైతే 2 బృందాలతో పాటు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టీం 1 చూసినట్లయితే ప్రకాశం జిల్లా, అదేవిధంగా కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ అంచనా వేసి అక్కడ క్షేత్రస్థాయి రైతులతో అయితే చర్చించే అవకాశం కనబడుతుంది. రేపు చూసుకున్నట్లయితే టీం 1 బాపట్ల జిల్లా వ్యాప్తంగా అయితే చూసుకున్నట్లయితే పంటలు పెద్ద ఎత్తున నష్టపోయారు. వరి సాగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెల్టా అంతా కూడా, పశ్చిమ డెల్టా ఏదైతే ఉందో ఇటు తెనాలి, బాపట్ల, వేమూరు, రేపల్లె, అదేవిధంగా చీరాల ఇటువైపు అంతా కూడా వరి సాగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీని మీద కూడా అధ్యయనం చేసే పరిస్థితి కనబడతా ఉంది. దీంతోపాటు టీం 2 కోనసీమ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో జిల్లాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వరి పంటలు, వరి సాగు అయితే సాగుతుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దీనికి సంబంధించి కూడా అయితే అధికారులు అక్కడ పరిశీలించి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి ఎంత మేర పంట నష్టం జరిగిందనే దానిపైన అయితే అధికారులు సమాచారాన్ని సేకరించి దాన్ని కేంద్రానికి కూడా అయితే ఈ సమాచారాన్ని అయితే అందించే దిశగా అయితే అధికారులు పర్యటనలు ఈ 2 రోజులు ఉండబోతున్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.